ఫ్రెండ్స్, రీసెంట్గా మన విశాల్ గారు, అంజలి గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు వీళ్ళు ముగ్గురు లీడ్ యాక్టర్స్గా వచ్చిన మదగజరాజా అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో రాజా ఏమో చాలా సంవత్సరాల తర్వాత ఒక పెళ్ళిలో వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే కలుస్తాడు. అండ్ అలా కలవడం మాత్రమే కాకుండా విశ్వనాథ్ అనే బిజినెస్ మ్యాన్ వల్ల ఆ ఫ్రెండ్స్ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అని కూడా తెలుసుకుంటాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ బిజినెస్ మ్యాన్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని ఈ రాజా తీరుస్తాడా లేదా, అండ్ ఆ తరువాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే పర్లేదు అనిపించిందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒక కమర్షియల్ మూవీకి కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా లైక్ లవ్ని, ఎమోషన్స్ని, కామెడీని, యాక్షన్ని, ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా ఈ మూవీలో చాలా బాగా ఇంక్లూడ్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఈ మూవీ తీసి దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయినా సరే మనకి అవుట్డేటెడ్ ఫీలింగ్ కానీ, క్రింజ్ ఫీలింగ్ కానీ అస్సలు కలగదన్నమాట. అండ్ ఇందులో కమెడియన్ సంతానం గారు చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలండి. దీనికి తోడు సెకండ్ హాఫ్ లాస్ట్లో వచ్చే డెడ్ బాడీ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు యాక్టర్స్ విషయానికి వచ్చేసినట్లయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అంజలి గారు, విశాల్ గారు ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీకి మన విజయ్ ఆంటోనీ గారు ఇచ్చిన బీజిఎం అయితే పర్లేదు, బాగానే సెట్ అయింది. అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో హీరోయిన్స్ చేసిన ఎక్స్పోజింగ్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈ మూవీని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలండి. అండ్ ఇందులో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా రొటీన్గా ఉండడం వల్ల మూవీ అయితే కొంచెం ప్రిడిక్టబుల్గానే రన్ అవుతుంది. దీనికి తోడు ఇందులో సాంగ్స్ కూడా అస్సలేం బాగాలేవన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ని చాలా వీక్గా డిజైన్ చేసుకున్నారు. సో తన క్యారెక్టరైజేషన్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మదగజరాజా మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే పర్లేదు అనిపించిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.